ఆల్ వెల్కమ్ టు కస్టమర్ కల్చర్. మన క్లోతింగ్ బిజినెస్ సిరీస్ కంటెంట్‌లో ఎపిసోడ్ 4 స్టాల్స్. అసలు స్టాల్స్ పెట్టడం వల్ల యూజ్ ఉందా? ఎక్స్‌పీరియన్స్ వస్తుందా? లేదా ఇన్ఫర్మేషన్ ఎక్కడొస్తుంది స్టాల్స్ గురించి? మాట్లాడేసుకుందాం. యాక్చువల్లీ స్టాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే మనకి ఇన్‌స్టాలో ఈవెంట్స్ వాళ్ళని ఫాలో అయ్యి కాంటాక్ట్ అయితే వాళ్ళు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. సో, ప్రతీది కూడా అప్డేట్ వస్తదండి. దాన్ని బట్టి మనం వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకుంటే హాఫ్ క్యానోపీ ఆర్ ఫుల్ క్యానోపీ దే విల్ చార్జ్ అకార్డింగ్ టు థాట్. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఒస్తదా అంటే కన్ఫర్మ్‌గా ఎక్స్‌పీరియన్స్ ఒస్తదండి. కొందరు బార్గెయిన్ చేసేవాళ్ళు ఉంటారు. అండ్ కొందరు బార్గెయిన్ చేయరు. సో, ఆ టైప్ ఆఫ్ పీపుల్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్‌ని ఎక్స్‌పీరియన్స్ అయితాం కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అయితుంది. అండ్ స్టాల్స్ అన్నవి హిట్టా? ఫ్లాపా? అంటే మన లక్ బావుంటే ఆల్మోస్ట్ మనం హాఫ్ ఆఫ్ ద స్టాక్ వెళ్తది అండి కన్ఫర్మ్‌గా. ఇన్ కేస్ లేదు అంటే కన్ఫర్మ్‌గా మనం పెట్టిన దానికైనా వస్తుంది. నేనైతే మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదనే చెప్తాను స్టాల్స్ వల్ల. అండ్ మనకి స్టాల్స్ పెట్టడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అయితుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అంటే, ఏదైనా మనం గేటెడ్ కమ్యూనిటీ చూజ్ చేసుకున్నప్పుడు స్టాల్స్ పెట్టాలి అని, ఎన్ని వీక్స్ బిఫోర్ ఆర్ ఎన్ని మంత్స్ బిఫోర్ పెడుతున్నారు అన్నది గూడా మనం అడిగి తెలుసుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఉన్నది మనం చూజ్ చేసుకుంటే, మనకి ఎక్కువ సేల్స్ అన్నది అయితది. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్‌గా లైక్ గేటెడ్ కమ్యూనిటీస్‌లో స్టాల్స్ పెడుతూనే ఉన్నారు. ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ దే కాంట్ బై రైట్? సో, ఎక్కడైతే మనకి గ్యాప్ ఉంటదో, సో, మనకి సేల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదొక సజెషన్. కావాలి. లైక్ ఈవెంట్స్ వాళ్ళేమైనా కాంటాక్ట్ కావాలి అంటే నాకు డీఎం చేయండి. నేను వెంటనే సెండ్ చేస్తా. అండ్ నా పేజ్ ఇంకా ఎవరైతే ఫాలో కాలేదో ప్లీజ్ డూ ఫాలో కస్తూరి కల్చర్. థాంక్ యూ సో మచ్.